నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాం రంగంలో పురోగతి ఉంటుందని నివేదిక ఇచ్చామని స్పష్టీకరణ. పార్వతీపురం మండలం వెంకటరాయుడుపేట గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. ఘనంగా జరిగిన సిపిఎం మహాసభలు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నాయని ఆరోపించిన సిపిఎం నాయకులు వెంకటేశ్వరరావు. ఇక వివరాలకు వెళ్తే గత ప్రభుత్వాలు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే పాలసీలు తీసుకొచ్చాయని ప్రధాని మోడీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించామని పేర్కొన్నారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ప్రధాని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం తదితర అంశాలను ప్రస్తావించారు. సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26/11 ముంబై పేలుళ్ల కథనాలను మోడీ వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ సమయంలో భారత ప్రజలు సురక్షితంగా లేరని చెప్పేందుకు కొందరు ఉగ్రవాదాన్ని ఉపయోగించేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు ఉగ్రవాదులు వారి సొంత గొడ్డపైనే అభద్రతా భావంతో ఉంటున్నారు, భయంతో బతుకుతున్నారు. ఇక వారు మనల్ని భయపెట్టలేరని మోడీ తెలియజేశారు. 10 साल पहले किसी ने नहीं सोचा था कि भारत में इतना बड़ा बदलाव होगा। भारत की सफलता ने हमें और बड़ा सपना देखने और उसे पूरा करने की प्रेरणा दी है। आज एक उम्मीद है, एक सोच है कि ये सेंचुरी इंडिया की सेंचुरी होगी। लेकिन ऐसा करने के लिए और तेजी से काम करने के लिए हमें कई सारे प्रयास भी करने होंगे। हम उस दिशा में भी तेजी से काम कर रहे हैं। हमें हर सेक्टर में बेस करने के लिए आगे बढ़ना होगा। पूरे समाज की सोच बनानी होगी कि हमें बेस से कम कुछ भी स्वीकार नहीं करना है। हमने अपने प्रोसेस को ऐसा बनाना होगा कि भारत का स्टैंडर्ड वर्ल्ड क्लास कहा जाए। దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ టెలికాం రంగంలో డీరెగ్యులేషన్ వల్ల పురోగతి ఉంటుందని రిపోర్ట్ ఇచ్చామని, దాన్ని అమలు చేయడం వల్ల టెలికాం రంగం వృద్ధి చెందుతుందని తెలియజేశారు. సోషల్ మీడియాలో వేధించే సైకోలను నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు తెలియజేశారు. వాట్సాప్ గవర్నెన్స్ అనే విధానాన్ని తీసుకొస్తున్నామని, దేశంలోనే ఇది తొలిసారిగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తద్వారా ప్రజాసేవలను చివరి వ్యక్తి వరకు అందించాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ యుగంలో సమాచారమే ఒక పెద్ద నిధని ఆయన అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీలను ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు వెతకొచ్చునని తెలిపారు. ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన పనులు చేసుకుంటూ పోవచ్చునని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. Now you are seeing first time NDA under the leadership of Honorable Prime Minister. India has been recognized globally. For the last 10 years, he promoted India. Now, brand of India is very strong. Once brand is strong, then we can do wonders. That is what he has done. Now he is working Vikasit Bharat 2047.
పార్వతీపురం మండలం వెంకట్రాయుడుపేట గ్రామాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సందర్శించారు. జట్టు స్వచ్ఛంద సంస్థ వెంకట్రాయుడుపేట గ్రామంలో గోశాల ఏర్పాటు చేయుటకు, తద్వారా గ్రామాన్ని మోడల్ గ్రామంగా చేయుటకు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామంలో పరిస్థితులు తదితర అంశాలను సంబంధించిన ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. గ్రామ పంచాయతీలో గల పశుసంపదను ఉపయోగించుకొని పాల ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేయుటకు యోచిస్తున్నారు. జిల్లాలో వివిధ మండలాల్లో పెద్ద ఎత్తున డైరీ స్థాయిలో నిర్వహణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వెంకట్రాయుడుపేట గ్రామంలో ఏర్పాటు చేయనున్న గోశాలకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. పత్రికలు సమాజానికి పట్టుగొమ్ములని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న పాత్రికేయులది సమాజంలో ఎప్పుడూ బాధ్యతాయుతమైన కీలక పాత్రని సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆఫీసర్స్ క్లబ్లో జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు ఎలిశెట్టి సురేష్ కుమార్, విజయభాస్కర్, వైఎస్ పంతులు, ఎన్ సన్యాసరావు, కంది గౌరీ శంకర్లను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఎర్నాయుడు, వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షులు దయానంద్, గౌరవ అధ్యక్షులు నాలుగసరాజు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ చేసే పని చాలా కష్టమైన పని. వాళ్ళకి ఒక టైమింగ్ అంటూ ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ లాగే 24 గంటలు ఒక కొత్త న్యూస్ని ప్రజలకు అందించడానికి ప్రయత్నంలో ఒక్కొక్క రోజుని నిద్రాహారాలు కూడా ఉండవు నాకు తెలుసు. ఎందుకంటే నేను వైజాగ్లో లాస్ట్ 50 ఏళ్ళు ఉంటున్నాను. ఒక 15 సంవత్సరాల నుంచి జర్నలిస్టులందరూ నాకు మిత్రులందరూ వారు చేసే కార్యక్రమం అన్నీ నాకు తెలుసు. ఇది వాస్తవం. పొద్దున సైకిల్లో కూడా కొంతమంది ప్రాణాలు దిగించి ఆ న్యూస్ ప్రజలకు ఇవ్వడానికి ఎంతో ప్రయత్నించారు. ఈ సందర్భంలో వీళ్ళందరినీ మెచ్చుకోవాలి. ఇంకొక విషయం చెప్పాలి. కోరేశ్వరరాజు గారు అనేక పుస్తకాలు రాశారు. నాకు ఎవరిని పొగడటం ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే పొగడ్త అనేది షుగర్ కంటే స్వీట్గా ఉంటుంది. షుగరే అంత డేంజర్ అయినప్పుడు పొగడ్త ఇంకా డేంజర్. అందుకని పొగడను. కానీ ఫ్యాక్ట్స్ చెప్తూ కాంప్లిమెంట్ చేయడం అవసరం అందరికీ. వారందరూ కష్టపడి చదువుకుని బాగా ఎదగాలి. టైం చాలా అవసరం. టైం మేనేజ్మెంట్, పంక్చువాలిటీ చక్కగా ఉండి హార్డ్ వర్క్ చేసి వాళ్ళని ఎవరు ఆపలేరు. ఏ పొజిషన్ కానీ ఎవరికెళ్ళరు. ఇది చాలా అవసరం. టైం పోతే రాదు. డబ్బులు ఖర్చు పెడితే వస్తాయి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆర్థిక పరిపుష్టికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖలోని తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త ఎల్ఎన్టీ శ్రీనివాస్ తెలియజేశారు. విజయనగరంలోని ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్ఎస్ఎల్పై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. ప్రతి సహకార సంఘం డిజిటలైజేషన్ అవుతుందని, ఆన్లైన్లో ఎక్కడి నుంచి చూసినా ఏపీఎస్ఎస్ గురించి అయినా పూర్తి వివరాలు లభిస్తాయని ఆయన చెప్పారు. సహకార సంఘాల్లో రైతులే కాకుండా చిరు వ్యాపారులు, కుటీర పరిశ్రమలకు రుణాలు అందుకోవచ్చునని ఆయన తెలియజేశారు. సహకారం ద్వారా సమృద్ధి అనే నినాదంలో భాగంగా దేశం మొత్తం అంతా కూడా సహకార వ్యవస్థని ఆర్థికంగా బలోపేతం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతో రకరకాల విధానపరమైన నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం, దానికి తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సహకార చట్టాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా సహకార వ్యవస్థని మరింత బలోపేతం, ముఖ్యంగా ఆర్థికంగా వాళ్ళ యొక్క ఆదాయ వనరులను పెంచుకునే విధంగా రకరకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని ఆదేశాలని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉండే ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలని ముఖ్యంగా కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా మిగిలిపోకుండా రుణాలతో పాటుగా నాన్ క్రెడిట్ సర్వీసెస్ను కూడా వాటిని స్ట్రెంథన్ చేస్తూ సహకార వ్యవస్థలో ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బలోపేతంగా మరింత నిర్మాణాత్మకమైన పాత్రను పోషించే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలని ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలని
బలోపేతం కావడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ముఖ్యంగా సభ్యుల యొక్క భాగస్వామ్యాన్ని పెంచాలి. సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా, సభ్యుల్లో విశ్వాసాన్ని నెలకొల్పడం ద్వారా సభ్యులకు కావలసిన సేవలన్నింటినీ కూడా అందించే విధంగా, అవసరమైన అవగాహన కల్పించే విధంగా కొన్ని కార్యక్రమాలను చేపట్టడం. అందులో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించి విజయనగరం జిల్లా నుంచి కార్యక్రమాలని ఈ 24-25 సంవత్సరానికి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 18 సంవత్సరాల్లో బాలలకు హక్కులు ఉల్లంఘించిన, వివాహాలు, బాల్య వివాహాలు జరిగిన, బాల కార్మికులు ఎక్కడైనా కనిపించినా తక్షణమే 1098-100 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బెంచ్ సభ్యులు సురగాల చిట్టిబాబు పేర్కొన్నారు. ఈరోజు ఆయన బాజీ న్యూస్తో మాట్లాడారు. నేరుగా బాలల సంక్షేమ సమితిని, బెంచ్ సభ్యులను కూడా సంప్రదించవచ్చునని ఆయన తెలియజేశారు. బాలికల రక్షణకు ఫోక్సో చట్టం పూర్తి స్థాయిలో అమలవుతుందన్నారు. ఒక్కొక్కసారి నిందితులపై జీవిత కారాగార శిక్ష పడే అవకాశం ఉందని తెలియజేశారు. సిచ్యువేషన్ జరిగిన అంటే ఇప్పుడే చెప్పబడినట్లు బాల్య వివాహాలైనా, అలాగే చైల్డ్ లేబర్ అయినా, అలాగే బెగ్గింగ్ పిల్లలైనా, ముఖ్యంగా పోక్సో బాధితులైనా ఏ పిల్లలు ఎటువంటి రక్షణ సంరక్షణకు అవసరం పిల్లల నిమిత్తము మేము ఒక బెంచ్ ఆఫ్ మేజిస్ట్రేట్గా పనిచేస్తూ ఉంటామండి. దీనికి సంబంధించి ప్రతి లైన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఐసిడిఎస్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మా ముందు ప్రవేశపెడతారు. మేము ప్రవేశపెట్టిన వెంటనే ఆ పాపకు, ఆ బాబుకు కావలసినటువంటి రక్షణ సంరక్షణ అవసరమగు నిమిత్తము మేము కొన్ని హాస్టల్స్కి, కొన్ని ఆర్ఫన్ హోమ్స్ కూడా పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కోసారి బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆడపిల్లకు కూడా ఇంటి దగ్గర సరైన రక్షణ లేకపోతే వాళ్ళకు కూడా మేము ప్రత్యేకించి ప్రొటెక్షన్ ఇస్తూ 18 ఏళ్ళు నిండినంత వరకు కూడా ఆ యొక్క రిహాబిలిటేషన్ మేము అందించి మళ్ళీ 18 ఏళ్ళు దాటాక తమ కాళ్ళ మీద తాము నిలబడి తర్వాత దర్జాగా, హుందాగా సొసైటీలో మేము ఇచ్చేసేటట్లు ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తూ ఉంటాం. అలాగే ముఖ్యంగా ఇన్ని రకాల రక్షణ సంరక్షణ చట్టాలు వచ్చినా సరే మన జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, మన రాష్ట్రాల్లో కూడా పోక్సో కేసెస్ ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ఈ పోక్సో కేసెస్కి ఇంత ఒక 5 years బ్యాక్ అయితే తక్కువ పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు అదృష్టవశాత్తు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ కూడా మంచి చక్కటి ఇంప్రిజన్మెంట్ వాళ్ళకి ఇస్తామన్నారు. కొన్ని సమయాల్లో లైఫ్, కొన్ని సమయాల్లో 20 సంవత్సరాలు కూడా ఇస్తామన్నారు. మరి ఇలాంటివి తూచా తప్పకుండా ప్రతి డిపార్ట్మెంట్ కూడా, సొసైటీలో ప్రతి బాధ్యతగా ఉన్న పౌరుడు కూడా 1098కి కానీ, 100కి కానీ, 112కి మీరు టోల్ ఫ్రీ నెంబర్ అందించిన వెంటనే మా ముందు ప్రవేశపెడతారు. సిపిఎం పార్టీ 10వ జిల్లా మహాసభలు సందర్భంగా విజయనగరం పురవీధుల్లో సిపిఎం ఎర్రదండు కదిలింది. ఎన్సిఎస్ జంక్షన్ నుండి కన్యకా పరమేశ్వర కోరి మీదుగా, గంటస్తంభం, మూలాంతల మీదుగా బొంగుల దెబ్బ వరకు జెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మూడోసారి, రాష్ట్రంలో టీడీపీ, జనసేన వచ్చాయని తెలియజేశారు. మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని ఆయన అన్నారు. ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా అప్రెంటిస్ చేయిస్తామని చెప్పి కంపెనీలకు 1,00,000 కోట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం 10వ జిల్లా మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ జిల్లాలో ఉండే మౌలిక సమస్యల మీద మేము చర్చించబోతూ ఉన్నాం. ప్రధానంగా మనందరూ తెలుసు, భోగాపురం అంటే ఎయిర్పోర్ట్ వచ్చింది. నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయకుండా వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇచ్చి కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే సృజల స్రవంతి లాంటి ప్రాజెక్టుకి దాదాపు 60 కోట్ల రూపాయలు కేటాయించారు. తారక రామ అట్లాంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దానికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. వలసలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం మనందరూ తెలుసు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారాలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపున ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి గిట్టుబాటు ధర లేని స్థితి ఈరోజు ఉంది. ఇవన్నీ సమస్యల మీద సిపిఎం పార్టీగా 2 రోజులు జరగబోయే జిల్లా మహాసభలో చర్చిస్తాం. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రణాళిక రూపొందిస్తాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకుంది ఏంటంటే, గత ఎన్నికల సందర్భంగా విజయనగరానికి ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ వాగ్దానాలను అమలు చేయాలి. లేనట్లయితే మాత్రం ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆంధ్రాకి ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి కేంద్ర ప్రభుత్వం అడుగులు చాలా వేగంగా వేస్తూ ఉంది.
మరి లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద ఆధారపడ్డారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర యువకులకు ఎంతో ఉపశమనంగా ఉంది. అటువంటి పబ్లిక్ రంగ పరిశ్రమనే మరి ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే మరి అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఏమీ మాట్లాడటం లేదు. వీళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. మరి మీరు ఎందుకు మాట్లాడట్లేదు 21 మంది పార్లమెంట్ సభ్యులని మేము అడుగుతా ఉన్నాం. ఒక పక్కన ఇది ఎట్లా ఉంటే రెండో పక్కన అనకాపల్లిలో మరి ప్రైవేటు రంగంలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పటం సిగ్గుచేటైన విషయం. అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమను మూసివేసి రెండో పక్కన ప్రైవేట్ రంగానికి కట్టబెట్టేటువంటి ఆలోచన చేయటం దుర్మార్గం. కాబట్టి తక్షణమే ఈ ఆలోచనని విరమించుకోవాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించేందుకోసం పార్లమెంటులో మన రాష్ట్రానికి చెందిన సభ్యులందరూ కూడా గళమెత్తాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెరీసా క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని కస్పా హై స్కూల్లో పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెరీసా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరియాకస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించడానికి సైకిల్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రతిరోజు 250 భోజనాలు పేషెంట్స్ తాలూకు అటెండర్కి మనం అందిస్తున్నాం. ఇప్పుడు ప్రతిరోజు అన్నమాట. అది మీరు కూడా పాలు పంచుకోవచ్చు. ఒకరోజు మీరు 250 భోజనాలు తీసుకోవాలనుకుంటే 5,000 రూపాయలు, లేదు 125 చేసుకున్నాం 2,500 అందుబాటు కోసం. 2 స్పాన్సర్స్ రోజు ఉంటారు మనకి. సో మీకు మేస్టర్ ఉన్నారు, ఈ మధ్యన మనకి సంగారావు గారు ఇచ్చారు మనకి వాళ్ళ అబ్బాయి బర్త్డే అని. అలాగే ఇప్పుడు మీకు కొన్ని బుక్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. తెరీసా క్లబ్ను ఉద్దేశించి అందులో డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. మీరు నంబర్ ఇస్తే ఏ రోజైనా మీకు అన్నదానం చేయాలనుకుంటే బ్లాక్ చేయాలి. తర్వాత మేము చేసే కార్యక్రమాలు సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక 60 సైకిల్స్. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తిరిగి తీసుకొని అవి రిపేర్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇటువైపు రాలేదు. జిల్లా పరిషత్ హై స్కూల్, మన వీటి అగ్రహారం మున్సిపల్ హై స్కూల్ కంటోన్మెంట్, తర్వాత సెంట్ ఆన్స్, అక్కడ చుట్టుపక్కల ఆర్సీఎం స్కూల్, ఈ చుట్టుపక్కల ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యన మన జొన్నవాళ్ళ వెళ్ళి ఒక 10 సైకిల్ ఇవ్వడం చేశాము. సో ఈ మధ్యన శంకర్రావు గారికి అడిగాము, సార్ ఒక 2 సైకిల్ మీ స్కూల్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాం అంటే, అలాగే సార్ 2 పిల్లలకి ఉపయోగపడుతుంది అంటే, 2 సైకిల్ కాదు మళ్ళీ మా వాళ్ళ మెంబర్స్ అందరూ ఒక 6 సైకిల్ అని ఇద్దాం. నెక్స్ట్ టైం నుంచి మనం సైకిల్ పెంచడం జరుగుతుంది. సైకిల్ ఇస్తే మళ్ళీ 10th తర్వాత తిరిగి ఇవ్వాలి. అది మన పద్ధతి. అంటే మళ్ళీ బాగా చేసిన తర్వాత మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలని జిల్లా పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన జాతీయ పత్రికా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి దిశానిర్దేశం చేయడంలో పత్రికలు అద్వితీయమైన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2024 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం పురస్కారాన్ని సీనియర్ పాత్రికేయులు విశాఖ టుడే సంపాదకులు సూర్య మహేష్కు జిల్లా పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జయచంద్రనాయుడుతో కలిసి సంఘం అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ప్రదానం చేశారు. అందులో కూడా మనం ఏంటంటే మన రకరకాలు ఉంటాయి. ప్రతి ఒక్క వారికి కూడా అవసరమైన నాలెడ్జ్. ఇప్పుడు కొంతమందికి అవసరమైన సైన్స్ కావాలంటే సైన్స్ కోసం కొన్ని ప్రత్యేక పేజీలు ఉంటాయి. ఆర్టికల్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన ఉంటాయి. అలాగే కొంతమందికి సోషల్ స్టడీస్ కావాలి, వాటికి సంబంధించి హిస్టరీ కానివ్వండి, జాగ్రఫీ కానీ వాటికి సంబంధించిన ప్రత్యేక ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే కొంతమంది ఇంకా ఇతర సోషల్ సైన్సెస్ కానీ లేదంటే టెక్నాలజీ కానీ లేకపోతే బిజినెస్ కానీ ఇలా ఏ రంగం కావాలన్నా, స్పోర్ట్స్ కానీ నెక్స్ట్ కల్చరల్ సైడ్ కానీ అన్ని రంగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అంటే ఈ రోజుల్లో మన లైఫ్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని మన లైఫ్ నుంచి విడదీయలేని పరిస్థితి ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా మీరు న్యూస్ పేపర్స్ అనేది
ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ చదవగలిగినట్టయితే మంచి విషయాలు. అంటే మీరు ఈ కేవలం నాకు తెలుసు మీరంటే యూత్ అంటే మీ స్టూడెంట్స్ అంటే ఏదో క్రికెట్ సంబంధించిన మ్యాచ్లు, క్రికెట్ ఇన్ఫర్మేషన్ లేదంటే ఇంకా ఆ రకమైన ఇన్ఫర్మేషన్ కోసం చూస్తారు. అలాగనే కాకుండా ఇతర ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీరు చదువుతున్నారు సైన్స్, ఈ గ్రంథాలయాలు వాడుకోవడం కానీ, ఎందుకంటే అప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, చుట్టూ మనం చదువుతుంటారు, మనకు కూడా చదవాలని ఒక మోటివేషన్ వస్తుంది. కాబట్టి గ్రంథాలయాలు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే అంత మంచిది. కాబట్టి ఎప్పుడైనా స్కూల్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నాకు చాలా వెళ్ళాలనిపిస్తుంటుంది. కొంచెం ఇలాంటి పిల్లల్ని కొంచెం మోటివేట్ చేస్తే అది డెఫినెట్గా అబ్దుల్ కలాం గారు ఎక్కువగా ఎవరితో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యారు అబ్దుల్ కలాం గారు చెప్పండి. కలాం గారు ఎవరితో? పిల్లలతో. ఎందుకంటే అది ఆయన ప్యాషన్. ఆయన రాష్ట్రపతి అయినా, సైంటిస్ట్ ఉన్నా, ఏరోనాటిక్స్ ఇంజనీర్ అయినా ఆయన ఎప్పుడు ప్రతి స్కూల్స్కి వెళ్ళడం, మిమ్మల్ని మోటివేట్ చేయడం. అంటే ఆయన ఉద్దేశం అంటే దేశానికి మీలాంటి యువతే ఫౌండేషన్. కాబట్టి ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీరు చక్కగా వాజీ వార్తల్లో కాసేపు విరామం. షెడ్యూల్ కులాల విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు 60% కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలు అందజేయనుందని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి రామానందం పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఎస్సీ విద్యార్థులకు బ్యాంక్ లేదా పోస్టల్ ఖాతాలను ఆధార్ కార్డులతో ఎన్పిసిఐ అనుసంధానం చేయాలన్నారు. ఎన్పిసిఐ అనుసంధానం కోసం సచివాలయాలను, పోస్ట్ ఆఫీసులను సంప్రదించాలని తెలియజేశారు. ఎస్సీ విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జనాల్లో ఉన్న డిగ్రీ, ఆ పైన చదువుతున్న డిగ్రీ, పీజీ, పిహెచ్డి చదువుతున్న విద్యార్థులందరూ గమనించవలసింది ఏమనగా, మనకి ఈ నెల 31వ తేదీలోపు జ్ఞానభూమి లాగిన్లో ఫ్రెష్ అండ్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్ మనకి డిసెంబర్ నెలలో మనకి దీని స్కాలర్షిప్ అమౌంట్ జమ చేయబడుతుంది. కాబట్టి మీ అందరూ 31 యూనివర్సిటీలో సంబంధించి మీకు సంబంధించి ఏవైనా అకాడమిక్ కోర్సులు అనేది దాంట్లో ఎంటర్ అవ్వకపోతే అకాడమిక్ కోర్సులు ఎంటర్ అవ్వాలి. అలాగే అటెండెన్స్ వెంటనే క్లోజ్ చేసుకోవాలి మీరు. అలాగే మీకు అకాడమిక్ ఫీజు స్ట్రక్చర్ కూడా ఎవరైతే యూనివర్సిటీల్లో లాగిన్లో పెండింగ్ ఉండిపోయి అవన్నీ అకాడమిక్ ఫీజు స్ట్రక్చర్ కూడా మీరు ఫిలప్ చేసుకోవాలి. ఇవన్నీ స్టూడెంట్స్ కాలేజీలు గమనించాల్సి ఉంటుంది. కాలేజీలు ఖచ్చితంగా యూనివర్సిటీ అనుబంధం కాలేజీలు, యూనివర్సిటీలు ఏం చేయాలంటే అకాడమిక్ క్యాలెండరు నెక్స్ట్ వెంటనే ఫీజు స్ట్రక్చర్ అనేది అప్డేట్ చేసుకోవాలి జ్ఞానభూమి ఆ సైట్లో. నెక్స్ట్ పిల్లలు ఎవరైనా గమనించాల్సిన విద్యార్థులందరూ ఏంటంటే ఈ నెల 31వ తేదీలోగా ఖచ్చితంగా ఫ్రెష్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది అర్జెంట్ విషయాన్ని అందరూ గమనించాలి. ఎవరైతే మనకి ఈ డిగ్రీ నుంచి పిహెచ్డి వరకు చదువుతున్న ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని ఎన్పిసిఐకి లింక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి సెంట్రల్ నుంచి ఫండ్ వస్తుంది కాబట్టి, సెంట్రల్ షేర్ 60% ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎన్పిసిఐకి పోస్టల్ ద్వారా లేదంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళగానే ఇప్పుడు పోస్టల్ వారు అవేర్నెస్ క్యాంప్ పెట్టారు. అవేర్నెస్లో ప్రతి దగ్గర ఆధార్ సెంటర్లు పెడుతున్నారు కాబట్టి ఎన్పిసిఐ లింకేజ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎన్పిసిఐ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరున్నారు ఎన్పిసిఐ లింకేజ్ చేసుకోకపోతే వాళ్ళకి అమౌంట్ పడదు. ఈ విద్యార్థులు ఖచ్చితంగా ఎవరైతే డిగ్రీ నుంచి పిహెచ్డి వరకు చదువుతారో వాళ్ళందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా స్థానిక అంబడ్సత్ర వద్ద గల గురజాడ ప్రెస్ క్లబ్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి పిఎస్ఎస్వి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, ప్రముఖ సంఘ సంస్కర్త కుస్మన్ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత ప్రెస్ క్లబ్ ఆవరణలో సర్ సివై చింతామణి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత జరిగిన సమావేశంలో సుబ్బారావుతో పాటు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మహాపాత్రో, చిన్న పత్రికల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కేజే శర్మ, సముద్రాల నాగరాజు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పంచాయత్ అప్పారావు, డేవిడ్ రాజు, భారద్వాజ చక్రవర్తి, సూర్యపాత్రో, గొట్టాపత్రిన శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మన తాలూకా దురదృష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ కనీసం జర్నలిస్టులకి చాలా తక్కువ
ఉన్న కోరికలను కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉండడం అనేది నిజంగా ఖండించవలసిన విషయం. మేము అడిగేది ఏముంది, ఇల్లు అడుగుతున్నాం, తర్వాత సంవత్సరానికి ఒకసారి అక్రిడిటేషన్ కార్డు అడుగుతున్నాం, తర్వాత సర్క్యులేషన్ బట్టి అడ్వర్టైజ్మెంట్లు చిన్న చిన్న ప్రకటనలు అయినా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చి ఈ చిన్న పత్రికల మనుగడని కాపాడవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూనే ఉన్నాము. ఎంతమంది మంత్రులు వచ్చినా జర్నలిస్టులు అనేటప్పటికి చిన్నచూపు చూస్తూ ఈరోజు కూడా ఏ ప్రభుత్వం మారినా జర్నలిస్టు సంక్షేమానికి మాత్రం పెద్దపీట వేయడం లేదు. ఎటువంటి సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది మాత్రం ఎప్పుడూ జరుగుతున్న విషయమే. ఇప్పటికైనా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ జర్నలిస్టుల మీద దృష్టి సారించి ఇళ్ల స్థలాలను మంజూరు చేయవలసిందిగా, అలాగే చిన్న పత్రికలు మనుగడకి పెద్దపీట వేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. పురాతన కట్టడాలపై డాక్యుమెంటరీ ఫిలిం చిత్రీకరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలోని చారిత్రక కట్టడాలు ఎంపిక కావడం విశేషం. ఈ డాక్యుమెంటరీ ఫిలిం చిత్రీకరించడానికి ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఛానల్కు కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పింది. ఈరోజు బీబీసీ ఛానల్ ప్రతినిధులు విజయనగరంలోని కోటలో పలు చారిత్రక కట్టడాలను చిత్రీకరించారు. జిల్లాలోని పలు చారిత్రాత్మక కట్టడాలపై డాక్యుమెంటరీ ఫిలింకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్కోట మండలం కాప్ సోంపురం గ్రామం ఏఎస్ గార్డెన్స్లో పుణ్యగిరి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుణ్యగిరి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 2019 సంవత్సరంలో ఏర్పడిందని, అంచెలంచెలుగా ఎదుగుతూ సంస్థ వచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులను ఎన్నుకోగా అధ్యక్షులుగా ప్రకాష్ గోవింద్ శర్మ, కార్యదర్శిగా ధర్మారావు, కోశాధికారిగా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా బాపునాయుడు, సహాయ కార్యదర్శులుగా నానాజీ నాయుడు ఎన్నికయ్యారు. అధ్యక్షుడు ప్రకాష్ గోవింద్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని, జర్నలిస్టులకు అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. నేను గతంలో కూడా మన 2019 నుంచి నేనే ప్రెసిడెంట్ చేశాను. ఇప్పుడు ప్రెసిడెంట్ అంటే కాదు, ఎవరో ఒకరు ఉండాలి కదా ప్రెసిడెంట్. నేనున్నాను కాబట్టి నేను ప్రెసిడెంట్, లేకపోతే ఇంకో ప్రెసిడెంట్. అయితే ఇందులోనే అందరూ సమానమే. మొదటి నుంచి ఆఖరికి మెంబర్స్ అయితే కానీ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అవ్వచ్చు, మామూలు మెంబర్స్ అవ్వచ్చు. అందరూ ఈక్వల్, అందరికీ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ పవర్స్, ఈక్వల్ లిబర్టీ అంతా కూడా ఉంది. అందరూ అన్ని మాట్లాడుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అందరితో పాటు నేను, నాతో పాటు అందరూ. నూతన కార్యవర్గంలో నన్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శృంగవరపుకోటలో మా వెల్ఫేర్ అసోసియేషన్ 2019లో ఏర్పాటు చేసి ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేసుకొచ్చాం. మున్ముందు విలేకరుల సంక్షేమానికి, అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ ఈ యొక్క యూనియన్ని బలోపేతం చేస్తామని. గజపతినగరం ఎంపీడీఓ కళ్యాణి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక తయారీపై మండల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పర్యవేక్షించేందుకు జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సరైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ప్రణాళికలు సరిగా పెంపకపోతే అవి తిరస్కరించబడతాయని తెలియజేశారు. అలా తిరస్కరించబడితే గ్రామాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూఓపీఆర్డీ సుగుణాకర్రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, ఈ గ్రాంట్స్ రావాలంటే మనం ప్లాన్ని ఆమోదింప చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఫండ్స్ వస్తాయి. వచ్చిన ఫండ్స్ నిబంధనల ప్రకారం మనం ఖర్చు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్లనే జీపీడీపీ ప్లాన్స్కి సంబంధించి గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఏ సంవత్సరం ప్లాన్ అనేది తీసుకుంటున్నారు. ఎక్కడైతే మనం ప్లానింగ్ సరిగ్గా చేయలేకపోతే అక్కడ ప్లాన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ప్లాన్ రిజెక్ట్ అయినప్పుడు మన పంచాయతీలకి డబ్బులు అనేవి రావు. మనం ఏ పని కూడా చేసుకోలేని పరిస్థితి అనేది ఉంటుంది. ఇక్కడ మనకి సెంట్రల్లో కూడా
ఈ కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాం రంగంలో పురోగతి ఉంటుందని నివేదిక ఇచ్చామని స్పష్టీకరణ. పార్వతీపురం మండలం వెంకట్రాయుడుపేట గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. ఘనంగా జరిగిన సిపిఎం మహాసభలు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తున్నాయని ఆరోపించిన సిపిఎం నాయకులు వెంకటేశ్వరరావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.